భయంకరమైన అన్బిలీవబుల్ థింగ్స్ అనమాట. బట్ వాళ్ళతోటి తిరుగుతుంటే మజా వచ్చేది. కానీ ఒక సంఘటన, ఎవడో ఏదో అన్నాడని ఒకడిని కొట్టాలి మేము. ఈసారి నన్ను కూడా పట్టుకుపోయారు. అంటే కొట్ట సినిమాల్లో మేము సైకిల్ మీద వెళ్ళాం, 2 సైకిళ్ళ మీద. మెట్టుగూడ దగ్గర ఒక శ్మశానం, అట్మాస్ఫియర్ కూడా శ్మశానం పక్కన ఒక కమాన్ ఉంటుందన్నమాట, బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్. ఆ పక్కన కూర్చొని చూస్తున్నాం. స్పోర్ట్స్ సైకిల్ మీద వచ్చాడు. వచ్చగానే ఏయ్ ఆగుబే, వాడు, నేను కాదు, మన ఊరికి ప్రేక్షక పాత్ర. సినిమాల్లో లాగా వాడు సెంటర్లో ఉంటే ఇలా వీళ్ళు సైకిల్ చుట్టూ తిరగడం మీద ఇలా. ఇప్పుడు స్టాండ్ వేసి ఏమ్రా మా చెల్లె అని ఏదో ఇలా చెయ్యి వేయబోయే సమయంలో ఫాట్ 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 3 దెబ్బలు కొట్టాడు. అయిపోయింది. అతను మమ్మల్ని నాకు అలా ఇలా ఇలా ఇక్కడ కొట్టేటప్పటికి కడుపు లోపలికి అంటుకుపోయి నేల మీద ఒరగడం నాకు తెలిసి ఇలా ఇలా చూస్తుంటే వాడు అలా సైకిల్ వేసుకెళ్ళిపోతున్నాడు. అంటే మాకు వాడు స్పోర్ట్స్ సైకిల్ వేసుకొస్తున్నప్పుడే మేము స్పోర్ట్స్ మ్యాన్ వీడు అని తెలియాలి కదా. అంతే, దట్ ఈస్ ద లాస్ట్ డే. క్రమంలో మా గురువు గారు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. ఒక విధంగా రాళ్లపల్లి గారు మీ జీవితాన్ని 100% ఫేసే మార్చేసాడు.